హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రాన్స్ నోమేశ్వరరావు. ఈరోజు టోనా ఫిష్ తెచ్చాము. ఒక కేజీ 300 గ్రాములు ఉంది. తీసుకొచ్చాము. జస్ట్ 1800 అయింది మన ఇండియా డబ్బులు. అయితే ఈరోజు దాంతో రెసిపీతో పాటు మీకు చూపిస్తాను. మా మేనగోడలు చిందు చెప్పింది రెసిపీ కూడా పెట్టుమాయని, అందుగురిండే పెడుతున్నాను ఈరోజు. ఓకేనా? సరే, మీకు ఆ టోనా ఫిష్ చూపిస్తాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది టోనా ఫిష్ అనమాట. చూడండి, కేజీ 300 గ్రాములు ఉంది. ఉల్లి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది టమాటా, ఇదే 3 టమాటాలు మిక్సీ పట్టాము. కొద్దిగా ఉల్లిపాయలు. ఇదిగో బౌల్ పెట్టాను. ఎందుకంటే టమాటా ఇక్కడ మా దగ్గర చింతపండు తెచ్చాము కానీ అయిపోయింది. అందుకే టమాటాతోనే ఈరోజు చేపల పులుసు చేయడం జరుగుతుంది. ఓకేనా? టమాటా అదే చింతపండు లేకుండా చేపల పులుసు ఎలాగొస్తుందో చూద్దాం. మా వాడు ఇప్పుడు పీసులు కట్ చేస్తాడు. ఇవన్నీ మన మసాలాలు, ఇండియా మసాలాలు. ఇదిగండి, పీసులు కట్ చేయడం జరిగింది. పీసులు కట్ చేసాము. ఇదిగో బౌల్ హీట్ ఎక్కింది. ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ చింతపండు లేకుండా ఈరోజు చేపల పులుసు తయారు చేస్తాను. ఎందుకంటే చింతపండు అయిపోయింది. దోరగా ఏగిపోయావి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే మరి చింతపండు ఏటి లేదు, లేకుంటే చేస్తాం. ఎలాగొస్తుంది చూద్దాం. మరి ఫస్ట్ టైము చింతపండు లేకుండా చేపల పులుసు చేస్తాను. మరి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉండవు, కరివేపాకు ఉండదు. ఉంటాయి, పచ్చిమిరపకాయలు దొరుకుతాయి కానీ అంత ఫ్రెష్గా ఉండవు అనమాట. బాగా ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, బాగా ఏగిపోయింది. ఇది ఆయిల్ సపరేట్ అయింది. ఆయిల్ వచ్చిన వరకు ఏగాలన్నమాట. ఏగితే కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు. అలాగే జీలకర్ర పౌడరు ఒక స్పూను. జీలకర్ర పౌడర్ ఇది ఒక స్పూను. ధనియాల పౌడరు ఒక స్పూను. ధనియాల పౌడర్ అనమాట ఇది ఒక స్పూను. కారం ఒక 2 స్పూన్లు కారము. ఇదిగోండి కారం 2 స్పూన్లు కారం. 2-3 తగిలించు. 3 వేద్దాం. 3 స్పూన్లు, ఎందుకంటే కొద్దిగా చేపలు ఎక్కువ కదా. 3 స్పూన్లు వేసాను కారం. కొద్దిగా అలాగే పెప్పరు 1 స్పూను. పెప్పరు ఓకే. ఇది కూడా దగ్గరికి అయింది, మంచి రోస్ట్ అయింది. ఇప్పుడు మనము మరి ఎలాగో చింతపండు లేదు కదా, చింతపండు లేదు కనుక టమాటాతో చేసుకుంటాను కనుక టమాటా వేసేస్తాం. ఇప్పుడు ముందు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ టమాటా ఇదిగో టమాటా 3 టమాటాలు వేసి కలుపుకోవడమే. ఇదే మనకి ఇంక మరి దీంట్లో చేపలు వేయడమే. తర్వాత సాల్ట్ వేసుకోలేదండి, సాల్ట్ ఇప్పుడు వేద్దాం. మరి కొద్దిగా పండు. ఓకే. ఇదిగోండి సాల్ట్. తర్వాత చాలకపోతే చూద్దాం. పులుసు మరుగుతుంది కదా, ఈలోపు ఇదిగో మా
మా హాల్ అనమాట ఇది. చూడండి ఈలోపు ఇది చూపిస్తాను. మా హాల్ ఇది. మా హాలు ఇది. ఎంట్రన్స్ డోరు మరుగుతుంది కదా, అందుకే ఈలోపు కొద్దిగా ఫ్రాన్స్ అందాలు మీకు చూపిద్దామని. ఇది బయట అనమాట. క్లైమేట్ ఈరోజు అయితే చిన్న వర్షం పడుతుంది, చిన్న వర్షం. బాగుంది క్లైమేట్. ఇది మా విల్ల. చూడండి, మేము ఉండేది దీంట్లో పని. పులుసు మరిగింది, బాగా మరిగింది అనమాట. మరిగింది. ఇప్పుడు ఏంటంటే మనము ఈ ముక్కలు వేసుకుందాం. ముక్కలు ఫ్రెష్ అంటే క్లీన్ చేసుకుని ముక్కలు వేద్దాం. మొత్తం అయితే వేసాను. ఇప్పుడు ఇవి ఉడకనిద్దాం. మొత్తం సిమ్లోపే ఉడకనిద్దాం. మరిగిందండి బాగా. ఇప్పుడు ఫిష్ మసాలా వేద్దాం. ఇంకా దించేద్దాం. ఒకసారి సాల్ట్ చూసి చూద్దాం. ఫిష్ మసాలా వేస్తున్నాను. ఇటు సైడ్ ఫిష్ రెడీ అయిపోయిందండి. దించేద్దాం ఇప్పుడు. ఫిష్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి రా. సతీష్, ఒకసారి టేస్ట్ చూడు ఎలాగుందో. ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది. మా వాడికి టేస్ట్ చూస్తాడు ఎలాగుందో. చూడు, తినరా, తిని చూసి చెప్పు. పీస్ గట్టి అయిందా? గట్టి అయింది. బాగుంది. సూపర్ సూపర్ ఎక్సలెంట్. బాగా వచ్చింది. చింతపండు లేకపోయినా బాగా వచ్చిందా? చాలా టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. ఓకే ఓకే. లేకపోయినా కానీ పులుపు వచ్చింది, టేస్ట్ వచ్చింది. ఓకే ఓకే. సక్సెస్ అయితే. చింతపండు లేకపోయినా బాగా వచ్చింది. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది టేస్ట్. 5 స్టార్ వాళ్ళకి వచ్చాము. మా వాడేంటి మార్క్స్ విపరీతం వేసేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఓకే అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. ఓకే బాయ్.